నాలుక బయటకు చూపిస్తారు, ఎగతాళి చేయడానికో దేనికో నాలుక బయటికి చూపిస్తారు. అది దాన్ని ఎలా చెప్తాం చూడండి. ఈజ్ స్టిక్ అవుట్ అంటాం. ఈజ్ స్టిక్కింగ్ అవుట్. ఈజ్ స్టిక్కింగ్ అవుట్ ఈజ్ ఎ టంగ్. ఈజ్ స్టిక్కింగ్ అవుట్ ఈజ్ ఎ టంగ్. అతను తన నాలుక బయటికి చూపిస్తున్నాడు, తన నాలుక బయటికి చూపిస్తున్నాడు అని చెప్పడానికి అలా అంటాం. స్టిక్ అవుట్ అంటే బయటికి చూపించడం, నాలుక బయట పెట్టడం, నాలుక బయట పెట్టడం. ఓకే, అతను నా చెయ్యి గుచ్చుతున్నాడు, నా ఆర్మ్ ఆయన గిచ్చుతున్నాడు, పించింగ్ అంటాం. అది చూడండి. ఈజ్ పించింగ్. ఈజ్ పించింగ్ మై ఆర్మ్. ఈజ్ పించింగ్ మై ఆర్మ్. ఇలా పెట్టి ఇట్లా గిచ్చడం అనమాట. గిచ్చడాన్ని ఏమంటాం మనం? పించ్ అని చెప్పండి. ఈజ్ పించింగ్ మై ఆర్మ్ అని చెప్పాను చెప్తాను అన్నమాట. రైట్. ఆవిడ నన్ను పొడుస్తుంది, ఏలు పెట్టి పొడుస్తూ ఉంటారు ఇట్లాగా. ఏమంటుందండి? షీఈస్ పోకింగ్ మీ. షీఈస్ పోకింగ్ మీ. ఆవిడ నన్ను పొడుస్తూ ఉంది, ఏలు పెట్టి నన్ను పొడుస్తూ ఉంది అని చెప్పడానికి ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అన్నమాట. షీఈస్ పోకింగ్ మీ. రైట్. ఆవిడ మెట్లు ఎక్కుతుంది. ఎలా చెప్తారు? షీ ఈజ్ వాకింగ్ అప్ స్టేర్స్. ఆవిడ మెట్లు ఎక్కుతుంది. షీ ఈజ్ వాకింగ్ అప్ స్టేర్స్. మెట్లు ఎక్కుతూ ఉంది. మరి మెట్లు దిగుతుంది అంటే షీ ఈజ్ వాకింగ్ డౌన్ స్టేర్స్. ఆవిడ మెట్లు దిగుతూ ఉంది. ఈ విధంగా మనం చెప్తాం. అతను నాలుక బయటకు చూపిస్తున్నాడు. హీఈస్ స్టిక్కింగ్ అవుట్ హీస్ అ టంగ్. ఇట్లాగా అని చూపించడం అంటే ఎగతాళి చేయడం. హీఈస్ పించింగ్ మై ఆర్మ్. గిచ్చడం, ఇలా పట్టుకొని గిచ్చడం. షీ ఈజ్ పోకింగ్ మీ. ఏలు పెట్టి ఇట్లా పొడవటం. షీ ఈజ్ వాకింగ్ అప్ స్టైర్స్. మెట్లు ఎక్కుతుంది. షీ ఈజ్ వాకింగ్ డౌన్ స్టైర్స్. మెట్లు దిగుతుంది. మెట్లు ఉండదు. అది ఆవిడ నా జుట్టు పీకుతుంది. పీకటం, లాగటం అనమాట. షీ ఈజ్ పుల్లింగ్ మై హెయిర్. అది జుట్టు ఇట్లా పట్టుకొని లాగటం. లాగుతూ ఉంటారు పిల్లలు. షీ ఈజ్ పుల్లింగ్ మై హెయిర్ అని చెప్పడం దీన్ని చెప్తాం. షీ ఈజ్ పుల్లింగ్ మై హెయిర్. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్. ఇది మీరు రాసి నాకు పంపించండి. ఈ వాక్యం మీరు ఎట్లా రాస్తారో నాకు చెప్పండి. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఎలా చెప్తారు? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. నాకు రాసి పంపించండి ఈ మాట. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది ఎలా చెప్తారు మీరు? దాన్ని నాకు రాసి కామెంట్లో పెట్టండి. ఓకే. రైట్. రేపు నేను సెలవు తీసుకోవచ్చా? ఎలా అడుగుతాం మీరు? ఎలా అడుగుతారు? కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్ టుమారో? రేపు నేను ఒకరోజు సెలవు తీసుకోవచ్చా? డే ఆఫ్ అంటే మీరు ఆ రోజు పని చేయండి. కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్ టుమారో? మీ బాస్ని అడుగుతారు మీరు వెళ్ళి. కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్ టుమారో? ఏమండి రేపు నేను సెలవు తీసుకోవచ్చా? కెన్ ఐ టేక్ ఏ డే ఆఫ్ టుమారో? నేను సెలవు తీసుకోవచ్చా అని చెప్పి మీరు అడుగుతారు. రైట్. నేను ఈరోజు బాంబే వెళుతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బాంబే. నేను ఈరోజు బాంబే వెళుతున్నాను. అది ఏ ఊరైతే ఆ ఊరు మార్చేయండి. ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు టుడే. అది ఆవిడ
టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేస్తుంది. మనం భోజనాలు అవి చేసిన తర్వాత ప్లేట్లన్నీ ఉంటాయి కదా, ప్లేట్లన్నీ కూడా ఆవిడ తీసేస్తుంది. షీ ఈజ్ క్లియరింగ్ ద టేబుల్. ఆవిడ టేబుల్ మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. టేబుల్ మీద మనం అన్నీ పడేస్తాం, టేబుల్స్, ప్లేట్స్, స్పూన్స్, ఫోర్క్స్, అవన్నీ కూడా తీయటాన్ని ఏమంటారు? షీ ఈజ్ క్లియరింగ్ ద టేబుల్. పెట్టుకుంటున్నాడు, చొక్కా గుండీలు పెట్టుకుంటున్నాడు. హీ ఈజ్ బటనింగ్ అప్ his shirt. He is buttoning up his shirt. అతను చొక్కా గుండీలు పెట్టుకుంటున్నాడు. హీ ఈజ్ బటనింగ్ అప్ హిజ్ షర్ట్ అని మనం చెప్తాం. రైట్. అతను నేల మీద నీళ్లు ఉంపుతున్నాడు. హీ ఈజ్ స్పిల్లింగ్ వాటర్. స్పిల్లింగ్ అంటే వంపడం. హీ ఈజ్ స్పిల్లింగ్ water on the floor. He is spilling water on the floor. అతను నేల మీద నీళ్లు ఉంపుతున్నాడు. ఈ విధంగా మనం చెప్తాం. ఈ వాక్యాలన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు డైలీ వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కొద్దిగా వర్డ్స్ అన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటాయి. మీకు వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గోల్ ఒకటే ఉంది. నా గోల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి అని. దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. గుడ్ డే టు యూ ఆల్.